రోడ్లపై మూర్ఖులకు కొదవేం లేదు. ఇష్టారాజ్యంగా ప్రయాణిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తుంటారు. కొందరి నిర్లక్ష్యం వేరొకరి ప్రాణాల మీదకు తెచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనే హబ్సిగూడ సిగ్నల్ దగ్గర చోటు చేసుకుంది. ఐరన్ రేకులతో వెళ్తున్న వాహనం సిగ్నల్ పడడంతో సడన్ బ్రేక్ వేశారు డ్రైవర్. ఆ రేకులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చాయి. దీంతో ముందు బైక్ పై ఉన్న మహిళపై ఆ రేకులు పడ్డాయి. వెంటనే వాహనదారులు ఆ మహిళలను రేకుల కింద నుంచి బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఆ మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె బైక్ నుజ్జునుజ్జైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఇంకెవరికైనా గాయాలయ్యాయా అనే దానిపై మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ హబ్సిగూడలో ఓ వాహనం పైన రేకులు కింద పడ్డ పరిస్థితి. ఓ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్ లో అశోక్ లేలాండ్ వెహికల్లో ఈ భారీ రేకులు తీసుకువెళ్తున్నారు. ఒక్కసారిగా ద్విచక్ర వాహనం పైన పడ్డది. సడన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న మహిళకి కొంత చిన్న గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది ఎంత మేర దాదాపు 20-30 మీటర్ల వరకు ఈ రేకులు వెళ్ళాయి. ఇంకా మిగతా వాహనదారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ హబ్సిగూడ సిగ్నల్ వద్దనే ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సో ద్విచక్ర వాహనంపై ఓ లేడీ ప్రయాణిస్తున్న లేడీకి కూడా స్వల్ప గాయాలై దాని కింద పడిపోవడం. ఎందుకంటే ఆమె మీది నుంచి వెళ్తే ఇంకా ప్రాణాలకే ప్రమాదం ఉంటుండే. కానీ బండి మీద పడడంతో ఆమె కొంత ఆపుకునే ప్రయత్నం చేయడంతో కొంత స్వల్ప చేతికి గాయాలై ఆమె ఉన్న పరిస్థితి. పక్కకు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం మనం, అసలు ఏం జరిగింది అనేది. డ్రైవర్ పైన కూడా ఇప్పటికే పోలీసులు వివరాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ ప్రమాద తీవ్రత మనం చూడదు. మిగతా వాహనాలు ఎక్కువగా ఉంటే ద్విచక్ర వాహనాల మీద పడితే ఇంకా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుండే. ఒక్కసారిగా డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఇది జనరల్గా నిబంధనలకు విరుద్ధంగా ఈ రేకులు మనం ఒకసారి చూసుకుంటే నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ఒక బంచ్ ఆఫ్ రేకులు ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈ రేకులు ఒకవేళ మనిషికి డైరెక్ట్గా తగిలితే మాత్రం ఇంకా ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుండే. కానీ ఇది ద్విచక్ర వాహనం మీద పడడం, మహిళ వెంటనే అప్రమత్తమై దాని కిందికి వెళ్ళిపోవడంతో ఆమెకు ఎక్కువగా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆమెకు మాత్రం చేయికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే ఈ ఘటన పైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు, వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా ఇటు ఈ వాహనం పైన ఈ రేకులను తరలించడం వల్లనే ఇది జరిగింది. ఎందుకంటే కొంత దానికి గ్రిప్ కూడా లేకపోవడం, మొత్తం దాన్ని పట్టుకొని దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ పెట్టినప్పటికీ కూడా దాన్ని కొంత భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా వాహనాన్ని డ్రైవ్ చేయడం, దానిపైన ఇంత భారీ స్థాయిలో ఇవి తరలించడం అనేది నిబంధనలకు విరుద్ధంగా అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో పెను ప్రమాదం అయితే తప్పింది. ఒకసారి ఇక్కడ గాయాలైనటువంటి మహిళను ఒకసారి మనం మాట్లాడదాం. మేడం, అంటే జనరల్ ఏం జరిగింది అక్కడ? సడన్ గా వచ్చినప్పుడు బ్రేక్ ఎవరేస్తారు ఏంటనేది చెప్పండి. ఏం లేదు, వచ్చిన ఇట్లా బ్రేక్ సడన్గా కొంచెం రెడ్ లైట్ పడింది కదా, ఇట్లా వచ్చి కొంచెం బ్రేక్ వేసాను. టక్కన వచ్చి గుద్దేసిండ్రు. పైన పడినట్టు అనిపించింది కానీ మెడ ఇట్లా వంచకుండా మెడ ఇలా స్ట్రైట్గా పెట్టేశాను. మొత్తం ఒక 1 మీటర్లో ఎవరు వచ్చేసి నన్ను లాగేశారు బండి మీదకి వెళ్ళి. సో అంటే కొంచెం పెయిన్స్ వస్తుంది, నెక్కును వేస్ట్ పెయిన్ వస్తుంది కొంచెం యాక్చువల్లీ. ఇది పరిస్థితి చూడొచ్చు. ఆమె చేతికైతే స్వల్ప గాయాలైనాయి. గతంలో కూడా ఇక్కడే భారీ వాహనాలు, ఒక స్కూల్ సంబంధించినటువంటి పాప కూడా మృతి చెందిన పరిస్థితి హబ్సిగూడ చౌరస్తాలో. సో నిబంధనలకు విరుద్ధంగా హెవీ వెహికల్సే కావచ్చు, ఈ తరహా వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా రేకులను, ఈ తరహటువంటి మెటీరియల్ను తరలిస్తే దాదాపు 50 మీటర్ల వరకు ఇది వెళ్ళిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇది మొత్తం ఒక 50 మీటర్ల వరకు కూడా ఈ రేకులు అనేది వెళ్ళిపోయినాయి. మిగతా వాహనదారులు ఎక్కువగా ఉంటే ఇంకా ప్రమాద తీవ్రత పెరిగి ఉండేది. ఒక్క ద్విచక్ర వాహనం ఉండడం వల్లనే ప్రమాదం తప్పింది. సో దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రమాదకరంగా తరలిస్తున్నటువంటి ఈ తరహా ఎక్విప్మెంట్ రేకులను నియంత్రించాల్సిన వస్తుంది. ఈ తరహా వాహనాలపైన కూడా ప్రత్యేక చర్యలు పోలీసులు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హబ్సిగూడ నుండి.